అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నైపుణ్యమే కొత్త సంపద. అవును. మన దగ్గరున్న సమాచారం చూస్తుంటే ఉద్యోగ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. నిజమే. ఒకప్పుడు డిగ్రీకి చాలా ప్రాధాన్యత ఉండేది కదా. అవును. ఇప్పుడది ప్రాక్టికల్ స్కిల్స్ వైపు వెళ్తున్నట్టుంది. ఎందుకంటారు ఈ మార్పు? దీని వెనుక కారణాలేమై ఉంటాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ప్రధానంగా మనం చూస్తున్నది ఒకటి యువతలో నిరుద్యోగం, రెండోది గ్రాడ్యుయేట్స్కి ఉన్న స్కిల్స్కి కంపెనీలు అడిగే స్కిల్స్కి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. దీన్నే మనం స్కిల్ గ్యాప్ అంటున్నాం. స్కిల్ గ్యాప్ అంటే నైపుణ్యాల అంతరం. అవును. కొన్ని రిపోర్ట్స్ చూస్తే మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా, ఉంది. అదిచ్చే ట్రైనింగ్కి బయట జాబ్ మార్కెట్కి, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అంతగా సింక్ అవ్వట్లేదు. అంటే ఆ గ్యాప్ పెరుగుతోంది. దీని ఎఫెక్ట్ ఎకానమీ మీద, కంపెనీల ప్రొడక్టివిటీ మీద కూడా పడుతోంది. అంటే ఉత్త సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, చేతిలో పని కూడా వచ్చుండాలి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి యజమానులు డిగ్రీలను పక్కన పెట్టి మరీ స్కిల్స్కే ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇది కేవలం టెక్ కంపెనీల్లోనేనా, లేక అన్ని ఫీల్డ్స్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోందా? ఇది చాలా రంగాలకు విస్తరిస్తోందండి. అంటే వాళ్ళ ఆలోచన మారింది. చూడండి, డిగ్రీ అనేది ఒక వ్యక్తి నేర్చుకోగలడు అనడానికి సూచన కావచ్చు. ఓకే. కానీ వాళ్ళకు కావాల్సిందేంటంటే జాబ్లో చేరిన మొదటి రోజు నుంచే పని చేయగలగాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి, ప్రాక్టికల్గా ఉండాలి. అవును. దీన్నే కొన్నిసార్లు స్కిల్ మిస్ మ్యాచ్ అని కూడా అంటారు. అంటే పేపర్ మీద క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ ఆచరణలో కావాల్సిన స్కిల్స్ ఉండకపోవచ్చు. అందుకే థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ తెలిసిన వాళ్ళకే డిమాండ్ పెరుగుతుంది. అందుకే కదా ప్రాజెక్టులు చేశారా, ఏ టూల్స్ వాడగలరు అని అడుగుతున్నారు. నిజమే. అంటే డిగ్రీ ఒక బేస్ లాంటిదైతే స్కిల్స్ అనేవి దాని మీద కట్టే బిల్డింగ్ లాంటివి అన్నమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. మరి ఇప్పుడు మార్కెట్లో ఏ స్కిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ రంగాల్లో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి? కొన్ని స్కిల్స్కి అయితే భలే డిమాండ్ ఉందండి ఇప్పుడు. ఒకటి డేటా అనాలిటిక్స్. డేటా అనాలిటిక్స్, ఓకే. అంటే ఊరికే డేటా చూడటం కాదు, ఆ డేటాని విశ్లేషించి కంపెనీలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేయగలగడం. అలాగే UI UX డిజైన్, అంటే యాప్స్ కానీ వెబ్సైట్లు కానీ వాడటానికి ఈజీగా బాగుండేలా డిజైన్ చేయడం. రైట్, యూజర్ ఎక్స్పీరియన్స్. అవును. ఇంకా డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని ప్రమోట్ చేయడం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎప్పుడూ కీలకమే, అది ఎవర్గ్రీన్. కరెక్ట్. వీటన్నిటితో పాటు ఇప్పుడు కొత్తగా AI ఫండమెంటల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్, వీటి మీద కూడా అవగాహన చాలా ముఖ్యమవుతోంది. ఓ, AI కూడానా? అవును. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ చాలా వరకు దీని మీదే ఆధారపడి ఉంటుంది కదా. వావ్, అవకాశాలు కూడా కొత్త రూపాల్లో వస్తున్నాయన్నమాట. సరే, మరి మన ట్రెడిషనల్ కాలేజీలు వీటిని పూర్తిగా అందించలేకపోతే ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి వేరే మార్గాలేమైనా ఉన్నాయా? అక్కడే అండి ఆల్కెమీ ఎడ్టెక్ లాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ పిక్చర్లోకి వస్తున్నాయి. ఓకే, ఆల్కెమీ. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా జాబ్స్కి ఏం కావాలో ఆ స్కిల్స్ మీదే ఫోకస్ చేస్తున్నాయి. అంటే జాబ్ రెడీ స్కిల్స్. అవును. కేవలం థియరీ చెప్పేయడం కాదు, ప్రాజెక్టులు చేయించడం, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయించడం, ఇలా నేర్పిస్తున్నారు. చిన్న చిన్న కోర్సులుంటాయి, మైక్రో కోర్సులు అంటారు, లేదంటే కొన్ని వారాలు లేదా నెలల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంపులుంటాయి. అలాగా? అంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చా? అవును. అంతేకాదు, వీటి ద్వారా వచ్చే సర్టిఫికేషన్స్కి కూడా ఇప్పుడు కంపెనీలు విలువిస్తున్నాయి. ఎందుకంటే అవి ప్రాక్టికల్ స్కిల్స్ని, వాళ్ళు చేసిన పనుని పోర్ట్ఫోలియో చూపిస్తాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ ఆ స్కిల్ గ్యాప్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తున్నాయి. అంటే ఇవి కేవలం నేర్పించడమే కాదు, ఆల్మోస్ట్ జాబ్కి రెడీ చేస్తున్నాయన్నమాట. ఇది నిజంగా మంచి విషయం. కాబట్టి ఓవరాల్గా మనం ఈ చర్చ నుంచి తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? నిస్సందేహంగా డిగ్రీకి దాని విలువ దానికుంది, దాని కాదనలేం. కానీ దానితో పాటు మార్కెట్కి అవసరమైన, మనం నిరూపించుకోగల స్కిల్స్ ఉండటం అనేది ఇప్పుడు అత్యంత కీలకం. కరెక్ట్. ఇంకా టెక్నాలజీ మారుతూనే ఉంటుంది కదా. అవును. దానికి తగ్గట్టు మనం ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. అప్స్కిల్లింగ్, లేదా అవసరమైతే కొత్త రంగాల్లోకి వెళ్లడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలి. రీస్కిల్లింగ్, ఇది తప్పనిసరి. నైపుణ్యమే కొత్త సంపద అనేది ఊరికే చెప్పిన మాట కాదు, అదిప్పుడు రియాలిటీ. నిజమే.
ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మరి వినేవాళ్ళకి ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం. తప్పకుండా. మీ దగ్గర ఉన్న స్కిల్స్ అవి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు సరిపోతున్నాయా? ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ ఉంది అనిపిస్తే దాన్ని ఎలా ఫిల్ చెయ్యొచ్చు, అందుబాటులో ఉన్న మార్గాలేంటి అని ఆలోచించడం ముఖ్యం. ఎందుకంటే ఈ నైపుణ్యాల ఆధారంగానే కదా భవిష్యత్తు ఉద్యోగ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. అందులో మన స్థానం ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించాల్సిన విషయం.